నేలంటే నీవు అవునమ్మా. తీయబడితివి. అవునమ్మా. ఇక్కడ ఒక్క మాటని ఈ పూట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఆదాము అవ్వలు చేయరాని కార్యాన్ని చేసి వారి జీవితంలో వారు శాపాన్ని కొని తెచ్చుకున్నప్పుడు ఆ శాపాన్ని బట్టి వాస్తవంగా మాట్లాడాలంటే శాపము ఆదాముకి అవ్వకి దేవుడు ఇవ్వలేదు. ఆదాము అవ్వ మాట విని పండు తిన్నాడు. అవ్వ సర్పం మాటిని అపవాది మాట విని పండు తిని వారిద్దరూ దోషులుగా దేవుని ఎదుట నిలబడితే మొదటిగా ఆదాము నువ్వెందుకు ఈ పండు తిన్నావు అంటే, నువ్వు నాతో ఉండటానికి నాకిచ్చిన ఈ స్త్రీయే కొన్ని నాకీయగా నేను తిన్నానని ఆదాము అవ్వ మీద చెప్పాడు. ఆ స్త్రీ ఏమో సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిన్నానని చెప్పారు. అప్పుడు దేవుడు వెంటనే సర్పముతో నువ్వు పశువులన్నిటిలో శపించబడిన దానవు అన్నాడు. సర్పానికి వెంటనే శాపం వచ్చేసింది. నువ్వు పశువులన్నిటిలో కూడా నువ్వు శపింపబడిన దానవు, నీవు కడుపుతో ప్రాకుతావు, నువ్వు బ్రతుకు దినములన్నీ మట్టే తింటావు అని చెప్పి నీకును స్త్రీ సంతానమునకును వైరము కలగబోతుంది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టెదవని ఒక మాట చెప్పాడు. స్త్రీతోనేమో శాపం అనే మాట వాడలేదు, కానీ నువ్వు ప్రయాసపడి పిల్లలు కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుద్ది అని చెప్పి స్త్రీతో మాట్లాడతాడు. ఆదాముతో మాట్లాడతాడు, ఇదిగో భార్య మాటను వద్దని, భార్య మాట వినవద్దని చెప్పినా విని తినవద్దన్న పండు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం ఏం శపించబడింది? నేల భూమి శపించబడింది. నా మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం చెప్పాలనుకుంటున్నాను, పరిశుద్ధాత్ముడు ఏ కోణములో మనతో మాట్లాడాలనుకుంటున్నారంటే, ఆదాము చేసిన పాపాన్ని బట్టి, అవ్వ చేసిన పాపాన్ని బట్టి నేల శపింపబడింది. శాపం దేనికి వచ్చింది? ఆదాముకు దేవుడు శాపాన్ని ఇవ్వాల, అవ్వకు దేవుడు శాపాన్ని ఇవ్వాల. సర్పానికి శాపం, నేలకు శాపం. నేలకు వచ్చిన శాపం ఏమిటో తెలుసా? నేలకు వచ్చిన శాపం అక్కడ మీరు గమనిస్తే, నీ నిమిత్తం నేల శపింపబడింది, ప్రయాసముతోను బ్రతుకు దినములని పంట తింటావు, అది ముండ్ల తుప్పలను, ఈ మాట నోట్ చేసుకోవాలి, గచ్చ పొదలను నీకు మొలిపించును. యేసుక్రీస్తు ప్రభువారు, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈ సృష్టిలో త్రియేక దేవుడు వాడబడ్డారు. మనకి అలవాటుగా అర్థమయ్యేటట్లుగా మీకు చెప్పాలంటే, మన దేవుడు ఆ శాపానికి గుర్తుగా ఒక మాటలో చెప్పాలంటే నేల శపించబడి, అంతకు ముందు ముండ్ల తుప్పలు భూమి మీద లేవు, అంతకు ముందు ముళ్ళు ఎక్కడ కనిపించవు. ఎప్పుడైతే చేయరాని కార్యాన్ని వీరు చేశారో, ఆ చేయరాని కార్యాన్ని బట్టి శాపముగా ముళ్ళ తుప్పలు మొలిపించబడ్డాయి. అంతకు ముందు ముళ్ళే లేవు. ఎప్పుడైతే వీరు పాపం చేశారో, ఆ పాపము ద్వారా కలిగినటువంటి శాపాన్ని బట్టి వారిని శపించడం ఇష్టం లేక నేలను శపించి నేల మీద ముళ్ళ తుప్పలు వచ్చాయి. అసలు ఎందుకు ఈ మాట చెప్తున్నారు బ్రదర్ మీరు అని ఒక చిన్న డౌట్ మీకు రావచ్చు. వాస్తవంగా మాట్లాడాలంటే, మనలను దేవుడు పిలిచింది ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి. మన ఆశీర్వాదానికి అడ్డముగా కొన్ని శాపాలు పనిచేస్తున్నాయి. వాస్తవంగా శాపము ఎవరికి? సర్పానికి శాపం. సర్పం అంటే ఎవరు? అపవాదికి శాపం. ఎవరికి శాపం? నేలకు శాపం. దేవుడు మనల్ని శపించడానికి పుట్టించలేదు, మనం ఆశీర్వాదమునకు వారసులు అవడానికే పిలువబడ్డాం. కానీ మనం ఏం చేసాం? ఆశీర్వాదాన్ని కాలదనుకొని శాపం వెనుక పరిగెడుతూ వచ్చాం.
శాపం వెనుక పరిగెడుతూ వెళ్ళడాన్ని బట్టి మనకి శాపము పనిచేస్తూ ఉంది. ఏదో విధంగా శాపం మన మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తూనే ఉంది. ఏలుబడి చేస్తూనే ఉంది. దేవుడు ఆశీర్వదించాలనే అనుకున్నాడు. కానీ మన పితరులు తెలియకుండా శాపం వెనుకకు వెళ్ళిపోయారు. అపవాదికి ఉండే శాపాన్ని వీళ్ళు కొని తెచ్చుకున్నారు. దేవుని వెనక వెళితే ఆశీర్వాదం, అపవాది వెనక వెళ్తే శాపం. భక్తుడు మాట్లాడుతూ, జీవము మరణము మీ ఎదుటున్నాయి, నిర్ణయం మీదే అన్నట్లు, ఆశీర్వాదం శాపం మీ ఎదుటుంది, నిర్ణయం మీదే అన్న వెంటనే ఆదాము అవ్వలు శాపం వెనుక పరిగెత్తినట్టు, కయ్యను శాపం వెంట పరిగెత్తినట్టు, అలాగున లోతు కుమార్తెలు శాపం వైపు పరిగెత్తినట్లు చాలా మంది శాపం వెనుక పరుగెత్తి ఆ శాపము ఒక తరానికే కాదు, ఒక తరానికే కాకుండా తరతరాలు శాపం అనుభవిస్తూనే ఉన్నారు. తరతరాలు శాపం 3-4 తరాల వరకు పనిచేస్తూనే ఉంది, పనిచేస్తూనే ఉంది, పనిచేస్తూనే ఉంది. ఈరోజు మీ కుటుంబాలలో కూడా ఎన్నో రకాల శాపాలు ఆ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్నాయి. దేవుని వాక్యంలోనే నిర్గమకాండం 22:20లో ఉంటది. చదవడానికి సమయం లేదు. 22:20లో యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవుడని పిలువబడే వారికి బలర్పిస్తే అది శాపం అన్నాడు. ఈరోజు మన జీవితంలో మన పితరులు తెలియక, సృష్టికర్త ఎవరో గ్రహించక, సృష్టిని ఆరాధిస్తూ శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ శాపం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలమైన శాపం, మోహపు చూపును బట్టి ఏలుబడి చేస్తున్న శాపం. వాస్తవంగా మాట్లాడాలంటే నోవహు ద్రాక్షరసము తాగి మృతుడైనప్పుడు చూడకూడని దృశ్యాన్ని కనాను తండ్రి చూశాడు. ఎవరైనా కనాను తండ్రి ఎవరు? నా మాట అర్థమవుతుందా? ఎవరు కనాను తండ్రి? ఎవరు? ఏంటండి చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లు? షేము. వెరీ గుడ్. ఆ షేము శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తన తండ్రి తాగి మత్తుడైనప్పుడు పాపపు ఆలోచనతో తన తండ్రి వైపు శాపం 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 అదే శాపం షేము నుండి వరుసగా శాపం 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 ఏలుబడి చేస్తూ వచ్చింది. శాపం శాపం మనకు తెలియకుండా చూడరాని దృశ్యాలను బట్టి, చేరాని కార్యాలను బట్టి, సాతాను మార్గంలో ఉండడాన్ని బట్టి మన మీద శాపం ఏలుబడి చేస్తుంది. మనకేమో అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఏ పని ప్రారంభించినా అది మధ్యలో ఆగిపోతుంది, నా కుటుంబంలో ఎందుకు ఈ పరిస్థితి, నా జీవితం ఎందుకు ఇలా ఉందంటే శాపం. అది ఎలా పోవాలి? శాపం ముళ్ళును చూసినప్పుడల్లా శాపం గుర్తొస్తుంది. ఆదాము అవ్వని శపించడం ఇష్టం లేక నేలను శపించి ముండ్ల తుప్పలు దేవుడు మొలిపించాడు. శాపం ఏలుబడి ఈ ఈ ఇతని నుంచి ఇక్కడ ఎవరైతే పాపం చేశారో అలాగున వాస్తవంగా హాము పాపం బట్టి హాము బిడ్డలందరికీ శాపం. అలాగూ చెప్పుకుంటూ పోతే ఒకరి నుంచి ఒకరికి శాపం. ఆకాను బిడ్డలకు శాపం, గెహాజీ నుండి గెహాజీ కుటుంబానికి శాపం. ఇలాగున శాపము తరతరాలు ఏలుబడి చేస్తుంది. మన జీవితంలో కూడా శాపం ఏలుబడి చేస్తుంది. మనం ఏం చేయాలి? శాపానికి తల ఉంచుకుని ఉందామా? శాపానికి మనం తల వంచి శపించబడిన జాబితాలో ఉండాల్సిన అవసరం మనకు లేదు. మన శాపాన్ని దేవుడు విరగొట్టాడు. ఎలా విరగొట్టాడు? మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి.
యేసుక్రీస్తు ప్రభు సిలువలో అనుభవించిన ప్రతి శ్రమ వెనుక ఒక మర్మం దాగుంది. ఆయనకి చేతులకు శిలలు కొట్టారంటే ఊరికే కొట్టలేదు. ఆయనకి ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారంటే ఊడక పొడవలేదు. ప్రతి గాయం వెనుక ఒక పరమార్థం దాగుంది. యేసుక్రీస్తు ప్రభువుకి సిలువలో ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారంటారు? ఒకసారి చెప్పండి మీరు. ఒకటి తక్కువ 30 దెబ్బలు. 9. యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర రాయబడిన మత్తయి, మార్కు, లూకా, యోహాను కానీ బైబిల్‌లో ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు ప్రభువుకి 39 కొరడా దెబ్బలు కొట్టారని ఎక్కడైనా రాయబడుందా? లేదు బ్రదర్. లేదండి. ఎక్కడా లేదు. ఎలా చెప్తారయ్యా అయితే 39 కొరడా దెబ్బలనంటే? వాస్తవంగా యూదులు వారికున్నటువంటి లెక్క ప్రకారంగా ఎవరినైనా శిక్షించేటప్పుడు 40 కంటే ఎక్కువ వారిని కొట్టకూడదు. 40 లోపే కొరడా దెబ్బలు కొట్టాలి. 40కి మించకూడదు. అది రూల్. అది ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి ఆజ్ఞ. 40 కంటే మించకూడదు. 40 లోపే. మళ్ళీ పత్రికల్లో పౌలు గారు అంటారు, నన్ను ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 3 మారులు కొట్టారు అంటారు. వీటి లెక్కను ఆధారం చేసుకొని చాలా మంది యేసుక్రీస్తు ప్రభుకి 39 కొరడా దెబ్బలు కొట్టారు అంటారు. అది కొట్టుండొచ్చు, చెప్పలేం. కానీ వాస్తవంగా ఖచ్చితంగా 39 కొట్టారని మనం గ్యారంటీ చెప్పలేం. ఎందుకు గ్యారంటీ చెప్పలేం? యూదుల లెక్క ఉంది కదా, 40 లోపే కొట్టాలని. అప్పుడు 39 కొట్టుండొచ్చు కదా అంటే, నా ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసింది యూదులు కంటే ముందుగా రోమియుల? మీరందరూ ఆలోచించుకొని జవాబు చెప్పాలి. రోమియుల, యూదుల? వాస్తవంగా మాట్లాడాలంటే యూదులు రోమియుల ఆధ్వర్యంలో ఉన్నారు. అందుకే మొదట ఒకసారేమో యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేయాలంటే పొంతి పిలాతు, ఇంకోసారేమో హేరోదు. ఇది చరిత్రలో అర్థం చేసుకోవాలి. ఒకసారేమో పొంతి పిలాతు, తర్వాత హేరోదేమో పిలాతు యొద్దకు పంపిస్తాడు. ఒక ఆయనేమో యూదుల పెద్ద, ఒక ఆయనేమో రోమా పెద్ద. ఇప్పుడు యూదులు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారంటే అప్పుడు రోమీల ఆధ్వర్యంలో ఉన్నారు. వాస్తవంగా యేసు ప్రభువుని శిక్షించాలన్న ఆలోచన, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయాలన్న ఆలోచన అంతా యూదులదే. కానీ రోమా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. అది శిక్షించింది యూదులే, మొత్తం కార్యక్రమం అంతా నిర్వహించింది యూదులే. కానీ అధికారం ఎవరిది ఉంది? రోమా అధికారం ఉంది. కాబట్టి యూదుల లెక్క ప్రకారం 40 లోపు, రోమీల లెక్క ప్రకారం ఎంతైనా ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభుకి యూదుల లెక్కే వాడారని బైబిల్ పెద్దలు అంటారు. యూదుల లెక్క అంటే 39 ఉండొచ్చు. రోమీల లెక్క అంటే ఎన్నైనా కొడతారు. యూదుల శిక్ష అయినా కాస్త జాలి పడతారేమో కానీ రోమీలది ఇంకా కఠినంగా ఉంటుందట. యేసుక్రీస్తు ప్రభువారి కొరడా దెబ్బను, ఆ కొరడా ఉంటది కదా, ఆ కొరడా ఏమో రోమీల లెక్క ప్రకారం, యూదుల కొరడా వేరు, రోమీల కొరడా వేరు. యూదుల కొరడా అయినా కాస్త బతికే అవకాశం ఉండొచ్చట. రోమీల కొరడా అలా కాదు. ఆ కొరడా చివర పెద్ద మేకు లాంటిది ఒకటి ఉంటది. ఒక దెబ్బ కొట్టిన వెంటనే దానితో పాటు చర్మం బయటికి లాగొచ్చేస్తుంది. ఆ మేకు లాంటి ఎముకను ఒక దాన్ని కడతారట. వీరు యేసుక్రీస్తు ప్రభుని బాగా శిక్షించాలని యూదులు రోమా కొరడాను వాడారని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ఏదేమైనా 39 కొట్టుండొచ్చు, ఇంకా ఎక్కువ కొట్టుండొచ్చు, మనకైతే తెలియదు. కానీ నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆయన కొరడా దెబ్బల వెనుక ఒక మర్మం ఉంది. ఎందుకు కొట్టించుకున్నాడు ఆయన కొరడా దెబ్బలు? ఒక మర్మం. ఆయన మరణం పొందేటప్పుడు ఆయన అనుభవించిన ప్రతి గాయం వెనుక ఒక మర్మం దాగుంది. ఆ మర్మంలో ముళ్ళ కిరీటం వెనుకున్న మర్మం ఏంటంటే,
ముళ్ళు ఎందుకు పెట్టారు అసలు? యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు లోపల కణతల్లోకి ఆ ముళ్ళు లోపలికి దూసుకెళ్ళి రక్తము ఏరులే ఎందుకు పారిందంటే ఆ ముళ్ళు శాపపు విరగొట్టడానికి ఓ సూచనగా ఉంది. తరతరాలు తరతరాలు ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో విరగొట్టాడు. సిలువలో విరగొట్టాడు. ఇప్పుడు శాపం మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. మనం సిలువ చెంతకు చేరితే చాలు, ఆ శాపము విరగొట్టబడింది. ఆల్రెడీ శాపం విరగొట్టబడింది. మనం ఆయన యొద్దకు వెళ్ళడమే ఆలస్యం. చూడండి దేవుని వాక్యంలో నుండి ఒక మాట, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14. గలతి 3, 13, 14. ఆత్మను ఆత్మను గురించిన వాగ్దానము ఆత్మను విశ్వాసం వలన మనకు లభించినట్లు విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించను. ధర్మశాస్త్ర శాపం అంటే ఏంటి? తరతరాలు ఎలుబడి చేస్తుంది. ఈయన చేశాడు అనుకోండి 3, 4 తరాలు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర శాపం నుంచి ఎవరు విడుదలనిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు. ధర్మశాస్త్ర శాపం అంటే ఇప్పుడు నీ తండ్రి తప్పు చేశాడు, విగ్రహారాధన, అది నీకు నీ పిల్లలకి తర్వాత జనరేషన్ కి కూడా ఉంటది ఆ శాపం. యేసుక్రీస్తు ప్రభు లేదు లేదు, యేసు ద్వారా అన్యజనులమైన మనకు శాపము పనిచేస్తుంటే ఆ ధర్మశాస్త్ర కాడి నుండి దేవుడు మనకి విమోచన అనుగ్రహించి శాపాన్ని విరగొట్టాడు. అందుకని 3:14లో ఉంటది, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. ఆయన ఆ మ్రాను మీద నింగికి నేలకు మధ్యలో వేలాడిన ఎందుకో తెలుసా? నేల మీద మొలిచిన ముళ్ళ తుప్పలు శాపానికి గుర్తుగా ఉంటే ఆ శాపానికి గుర్తుగా ఉన్న ముళ్ళ తుప్పలను తన తల మీద పెట్టుకొని, బాబు మీరు శాపములో కాదు ఉండటానికి, ఆయన మన కొరకు శాపమై, ఆయన మన కొరకు దరిద్రుడై పాపపు కాడి నుండి మనకు విడుదలనిచ్చాడు. ఇప్పుడు నువ్వే పాపం చేసినా, ఒకప్పటికల్లా పాపం చేసావంటే శాపం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు పాపం చేసినప్పుడు నీ మీదకి శాపం రావట్లా, కృప వస్తుంది. నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి ఎప్పుడో సచ్చి కూర్చోవాలి శాపంతో. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువలో శాపాన్ని విరగొట్టి కృపని మన ఎడల విస్తరింపచేశాడు. మన మీద ఉన్నది ఇప్పుడు కృపని వ్యర్థం చేయొద్దు. కానీ దేవుడు మన ఎడల కృపను విస్తరింపజేస్తున్నాడు. ఎందుకు? మన శాపాన్ని, తరతరాల ఎలుబడి చేయవలసిన శాపాన్ని సిలువలో విరగొట్టాడు. ఆయన శాపం అయ్యాడు. ఇంకా క్లుప్తంగా ఉండటం కోసం ఈ మాట చదవండి, హెబ్రీ 6:8 చదవండి. హెబ్రీ 6:8. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. ఒకటి శాపం అని ఎప్పుడు? ఇక్కడ ఫస్ట్ ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు పెరిగితే అది శాపం. ఇప్పుడు ఆ ముళ్ళు ఎక్కడున్నాయి? శాపానికి గుర్తుగా మొలిపింపబడిన ముళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు తల మీద యేసుక్రీస్తు తల మీద ఉన్నాయి. ఇప్పుడు శాపం అంతా ఎవరి తల మీద ఉంది? ఆయన తల మీద. శాపాన్నంతా కూడా ఆదాము పాపం చేసి నేలకు శాపాన్ని తెస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ శాపాన్ని తన మీద పెట్టుకొని, ఇప్పుడు శాపము నుండి మనందరికి ఏం కలిగింది? విడుదల కలిగింది. ఇప్పుడు ఆ విడుదలను మనం స్వతంత్రించుకోవాలి. సిలువ చెంతకు చేరి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా
నా మీద, నా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపము నుండి నీ నామంలో విడుదల కలగాలయ్యా. నీ నామంలో విడుదల కలగాలయ్యా. నీ నామంలో విడుదల కలగాలయ్యా. నేను శాపమునకు వారసుని కాదు, నేను ఆశీర్వాదమునకు వారసున్నని నీవు యేసయ్య చెంతకు చేరి ఆ శాపము నుండి విడుదల పొందాలి. ఇప్పుడు శాపమునకు గుర్తుగా ఉన్న ఆ కిరీటాన్ని ప్రభు పెట్టుకున్నాడు. శాపము నుండి మనకు విడుదలనిచ్చి ఆశీర్వాదానికి వారసులుగా, అంటే ఆ శాపపు ముళ్ళ కిరీటాన్ని ఆయన పెట్టుకొని మన కొరకు ఎన్నో కిరీటాలు ఆయన ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యంలో ఎన్నో కిరీటాలు ఉన్నాయండి. మహిమ కిరీటం ఉంది. జీవ కిరీటం. ఓపిక ఉన్నోళ్ళు నోట్ చేసుకోండి, చెబుతాను. చదవమాకండి కానీ నోట్ చేసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది, మహిమ కిరీటం. అది మీరు పెట్టుకోవాలా. దేవుడు మీకు ఆ కిరీటం ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నా. ఇక నీ మీద శాపపు కాదు కిరీటం, నీవు మహిమ పొందిన వాడవు. నీ మీద శాపం పోయి మహిమ కిరీటం, మహిమ కిరీటం, మహిమ కిరీటం. ఇక తర్వాత చూస్తే ఆ కిరీటం ఎవరికి వస్తుంది, అది కూడా చూస్తే మహిమ కిరీటం ఎవరికో తెలుసా, మాదిరిగా ఉన్న వారికి. ఈరోజు నువ్వు లోకానికి మాదిరిగా, నీ ప్రవర్తన, నీ మాట, నీ యొక్క అడుగు జాడలు, నీవు విశ్వాసులన్నిటిలో కూడా మాదిరిగా నువ్వు ఉంటే నీ కొరకు మహిమ కిరీటాన్ని దేవుడు దాచుంచాడు. 103 సంకీర్తన 4వ చరణంలో ఉంటది, కరుణా కటాక్షముల కిరీటం అని. దేవుడు నీకు ఆ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు, కరుణా కటాక్షముల కిరీటం. 2వ తిమోతి 4:7లో ఉంటది, నీతి కిరీటం. నా పరుగు తడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది, రాజ్య కిరీటం. రాజ్య కిరీటం, రాణిగా ఆమె కిరీటాన్ని పెట్టుకుంది, రాజ్య కిరీటం. యాకోబు 1:12లో ఉంటది, జీవ కిరీటం. కీర్తనలు 21:3లో ఉంటది, అపరంజి కిరీటం. ఇక చెప్పుకుంటూ పోతే అక్షయ కిరీటం, సువర్ణ కిరీటం, ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు పెట్టేది ఎందుకో తెలుసా, నీ శాపాన్ని పారద్రోలి ఆయన ముళ్ళ కిరీటాన్ని అనుభవించింది ఎందుకో తెలుసా, నీ మీద పనిచేస్తున్న ప్రతి శాపం నుంచి విడుదల కలగటానికి. ఈరోజు ఒకటే మాట, నీ శాపం సిలువలో విరగ్గొట్టబడింది. నువ్వు ఆలస్యం చేయకుండా ఆయన పాదాలు పట్టుకో. ఇంట్లో శాపం ఏలుబడి చేస్తుంది. ఎప్పుడు మీతో చెప్పే మాట, నీ నుండి శాపం కాదు, జనరేషన్కి నువ్వు ఇవ్వాల్సింది ఆశీర్వాదం. ఆశీర్వాదం. మా అమ్మ ప్రార్థన నన్ను ఇలా నిలబెట్టింది, నా భార్య ప్రార్థన నన్ను ఇలా నిలబెట్టింది, నా తండ్రి ప్రార్థన నన్ను ఇలా నిలబెట్టింది, నా యొక్క స్నేహితుని ప్రార్థన నన్ను ఇలా నిలబెట్టింది. నా మీద పని చేయవలసిన శాపం వారి ప్రార్థనను బట్టి దేవుడు కొట్టేశాడని శాపమును కొట్టి వేయించేవారిగా మనం ఉండాలి. మనం ఉండాలి. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నా మాటలు మీకు అర్థమయ్యాయా? ఎంతవరకు అర్థమయ్యాయో నాకైతే తెలియదు. కానీ ఈ పూట నేను పంచుకుంది ఒకటే మాట, ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి నేలకు శాపం, అదే ముండ్ల తుప్పలు. అదే ముళ్ళ తుప్పలని యేసుక్రీస్తు ప్రభు ఆ ముళ్ళ కిరీటంగా తన తల మీద పెట్టుకున్నాడు. ఎందుకు అంటే శాపాన్ని ఆయన విరగొట్టడానికి. అప్పటి వరకు మనము శాపగ్రస్తులం. ఇప్పటికీ మనం చేసిన పాపాన్ని బట్టి ఎప్పుడో రావాల్సింది శాపం. శాపం ఎందుకంటే సాతాను ఒక ఒడంబడిక. దేవుడు ఆశీర్వదించాలనుకో సాతాను ఒడంబడి. నా మాట విన్నప్పుడు, నా అడుగు జాడల్లో ఉన్నప్పుడు, నాకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు నా శాపం వాళ్ళకు కూడా వస్తుంది. సాతాను ఒడంబడిక అది. అందుకే సాతానుది శాపం అనుభవిస్తుంది. కుటుంబాల్లో సాతాను శాపం పనిచేస్తుంది. అందుకే కొన్ని కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, కొన్ని కుటుంబాల్లో సంతోషం లేదు, కొన్ని కుటుంబాలలో తృప్తి ఉండదు. అన్నీ ఉంటాయి కానీ కడుపు నిండా తినలేరు. శాపం. భార్యాభర్తలు ఇద్దరు మంచోళ్ళే కానీ ఏ రోజు ప్రేమగా ఉండరు. శాపం. సాతాను మాటలు వినడాన్ని బట్టి శాపం, శాపం. కానీ నువ్వు సిలువ చెంతకు చేరి, దేవా నా జీవితంలో పని చేస్తున్న ప్రతి శాపం నుండి నాకు విడుదలనివ్వయ్యా. నా జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపం నుండి
నాకు విడుదలనివయ్యా అని నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే కనికరము కలిగిన దేవుడు ఆ శాపపు కాడిని విరగొట్టబోతున్నాడు. ఈ పూట మీతో చెప్పింది చిన్న వర్తమానం, అతి చిన్న వర్తమానం. కానీ మీరు ఒక్కటే భయపడొద్దు. నీ శాపం సిలువలో విరగొట్టబడింది. నీ కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. నీ కొరకు ఆయన నీ శాపాన్ని ఆయన అనుభవించాడు. నువ్వు ఒకటే ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించడం కోసం ఆయన పాదాలు పట్టుకోవడమే. ఆలస్యం ఎందుకు? అందరూ మోకరిస్తారా? ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా శాపం నుంచి నాకు విడుదలనివ్వండి అయ్యా, శాపం నుంచి విడుదలనివ్వండి అయ్యా. తెలిసి చేసిన కొన్ని పాపాలు బట్టి ఏలుబడి చేస్తున్న శాపం, తెలియక చేస్తున్న పాపాలు బట్టి ఏలుబడి చేస్తున్న శాపం ఇక మన మీద పని చేయటానికి అవకాశం లేదు. మనం ఆయన చెంతకు చేరాం, మనం ఆయన బిడ్డలం. మనకు తెలియదు, శాపం కళ్ళకు కనబడేది కాదు, శాపపు పరిణామమే కనిపిస్తుంది తప్ప శాపం కనబడదు. ఏమో ఎలా పనిచేస్తుందో శాపం అర్థం కావట్లేదు, కళ్ళకు కనబడట్లేదు. పరిణామం ఒకరోజు కనిపిస్తుంది. అమ్మో, ఆ శాపం యొక్క పరిణామం ఏమో ఇంత దారుణంగా ఉందనుకుంటాం మనం. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే ప్రతి శాపాన్ని దేవుడు విరగొట్టున్నట్లు అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రభు పాదాలు పట్టుకోండి. రాజ్యానికి స్తోత్రములు నాయన. శాపాన్ని విరగొట్టండి, శాపాన్ని విరగొట్టండి, శాపాన్ని విరగొట్టండి. భూమి శపింపబడినది నాయన, నీకు స్తోత్రములు ప్రభా. ఆ శాపం ప్రభా మాకు రాకుండా శాపం మా మీద పని మీరు చేయకూడదు. సిలువలో ఈ శాపాన్ని తట్టుకునే శక్తి మా దగ్గర లేదు. నువ్వు శపించుటకు మమ్మల్ని పిలవలేదు, ఆశీర్వాదములకు వారసులుగా మమ్మల్ని పిలిచావు. పిలిచారు నాయన. తీరాని కార్యాలను బట్టి, తొందరపడ్డాన్ని బట్టి, ఆవేశపడ్డాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి రాజాన్ని, పొందనాలయ్యా. అయ్యా మా శాపాన్ని విరగొట్టిన ఆయన తండ్రి, మీరు సిలువలో ప్రభా విమోచన ప్రాయధనముగా చెల్లించారు రాజాన్ని, పొందనాలయ్యా. ఇంతటి గొప్ప తండ్రి నాయన, నీకు స్తోత్రములు ప్రభా. త్యాగమూర్తివైన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా శాపాల కొరకు, మా పాపాల కొరకు నాయన, అయ్యా అయ్యా నువ్వు తండ్రి సిలువలో మీరు మా శాపాన్ని అనుభవించిన అనుభవించావు. అయ్యా తండ్రి ఎంత అయ్యా ఘోరమైన పరిస్థితిని సిలువలో మా అనుభవించారు. శాపాన్ని అనుభవించావు. అవును నాయన, అయ్యా మా జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపాన్ని కొట్టివేయండి అయ్యా, కొట్టివేయండి ప్రతి తండ్రి. శాపాన్ని కొట్టివేయండి అయ్యా, ప్రతి శాపాన్ని కొట్టివేయండి అయ్యా, ప్రతి శాపాన్ని కొట్టివేయమని. శాపాన్ని అయ్యా కొట్టివేయండి మీకు ప్రభా, విడుదల వందనాలు, మీకు దయచేయండి నాయన, వందనాలు, నీకు మీకు స్తోత్రం వందనాలు. ప్రభా. ప్రతి ప్రభా, శాపాన్ని ఎన్నో కొట్టివేయండి, జీవిత ప్రతి విధాలను శాపాన్ని కొట్టివేయండి, ప్రతి కొట్టివేయండి శాపాన్ని నాయన, కొట్టివేయండి. కొట్టివేయండి అందరూ కొట్టివేయండి ప్రార్థనలు ప్రభా. ఏకీభవిద్దాం. ప్రభా నీకు స్తోత్రం రాజా నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నీకు వందనాలు. ఆశీర్వాదమునకు కారుకుడా, అయ్యా నీ బిడ్డలైన మమ్ములను నువ్వు ప్రేమిస్తున్న దేవుడు. నీ వంటి ప్రేమ మాకు ఎక్కడ కానరాదు అయ్యా. అగాపే ప్రేమతో అయ్యా మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని క్షమిస్తూ వస్తున్నావు. అందును బట్టి వందనాలు. చేయరాని కార్యాలు చేసి మేము శాపాన్ని కొని తెచ్చుకున్నాం, కానీ మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మా శాపాన్ని విరగొట్టి నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నందుకు వందనాలు, ప్రత్యేకిస్తున్నందుకు వందనాలు, కనికరిస్తున్నందుకు వందనాలు, కృప చూపిస్తున్నందుకు వందనాలు. నాయన మేము అలాంటి పనులు చేయకూడదు, చేసే శాపాన్ని కొని తెచ్చుకున్నాం. మమ్మల్ని క్షమించి సిలువ చెంతకు చేరి అయ్యా నీ పాదాలు పట్టుకుంటుండగా మమ్మల్ని మన్నించి శాపాన్ని విరగొట్టమని, మా కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపం నీ నామంలో విరగొట్టబడను గాక. మీరే కార్యం చేసి ఒక విడుదల, ఒక విమోచన మాకు అనుగ్రహించి మమ్మల్ని మన్నించి మీరు మాకు తోడుగా ఉండమని, మా జీవితంలో పరిశుద్ధతను మాకు అనుగ్రహించి నీ చిత్తానుసారంగా బ్రతుకుట కృప చూపించమని, ఈ పూట జరగబోతున్న ప్రతి ఆరాధనలు ఘనముగా జరిగించమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్, ప్రమాదాలు, రోగాల నుంచి విడుదలనిచ్చి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని ఇవ్వమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. మెసేజెస్ మీరు ఉదయకాలం ప్రార్థనలో పాల్గొనేది వేరు, యూట్యూబ్ లో మెసేజెస్ వినేది వేరు. యూట్యూబ్ లో మెసేజెస్ వినడం అంటే మంచి దైవజనులు చెప్పిన ప్రసంగాలు కొలలు ఉన్నాయి యూట్యూబ్ లో. మనం ఒక ప్రార్థనలో పాల్గొనాలి కాబట్టి మీరు మార్నింగ్ ప్రేయర్ లో ఉండండి. ఎప్పుడైనా పొరపాటును రానప్పుడు ఆ యూట్యూబ్ ని మీరు ప్రిఫర్ చేయండి, తెలిసిన వారికి లింకును షేర్ చేయండి. అదొక విషయం. తరువాత రేపటి రోజున, రేపు ఎల్లుండి
ఉదయకాల ప్రార్థనలో యవనస్తులకు అవసరమైన జ్ఞాన సంబంధమైనటువంటి ఒక ప్రసంగాన్ని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నారు. అందరూ తప్పనిసరిగా పాల్గొనండి. దేవుని జ్ఞానాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం, దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో, కొన్ని జ్ఞాన సంబంధమైనటువంటి ప్రసంగాన్ని ప్రభు చిత్తం అయితే దేవుడు అవకాశం ఇస్తే రేపు ఎల్లుండి మీతో మాట్లాడతాను. అందరూ తప్పనిసరిగా అనుదిన ఉదయకాల ప్రార్థనలో పాల్గొనండి. రాని వారికి తెలియచేస్తూ ఉండండి, సమయానికి పాల్గొనండి. ఎప్పుడైనా ఫోటో పెడితే గ్రూప్ లో కాస్త షేర్లు చేయండి. కొంతమందినైనా ఉదయకాల ప్రార్థనలోకి ఆహ్వానించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపటి నుండి గ్రూప్ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఇక ఆగేదే లేదు. రేపటి నుండి అన్ని స్టార్ట్ అయిపోతాయి. దేవుడు ఆ కృపని అనుగ్రహించాలి. ఈ వారంలో కాదు, నెక్స్ట్ వీక్ లో ఉంది మనకి హాఫ్ నైట్ ప్రేయర్. స్త్రీల కూడిక జరగాలి. నాకున్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి జరిగించలేకపోయాను. ఈ వారంలో ప్రభు చిత్తమైతే స్త్రీల కూడికను కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఒక మంచి స్త్రీ ద్వారా వర్తమానం చెప్పించుటకు ప్రయత్నిస్తాను. దేవుడు ఆ కృప మీకు అనుగ్రహించును గాక. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. వందనాలయ్యా.